ఖమ్మం మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో రైతులు అడుగడుగునా దగా పడుతున్నారు. పత్తి నాణ్యత, తేమ శాతాన్ని నిర్ధారించాల్సిన యంత్రాలను అధికారులు వాడటం లేదు. వ్యాపారులే పత్తిని పరిశీలించి తేమ పేరుతో తక్కువ ధర నిర్ణయిస్తున్నారని తెలిపారు రైతులు. అధికారులు, దళారులు కలిసి కొర్రీలు పెడుతూ సాగుదారులను ముంచుతున్నారని విమర్శలున్నాయి. ఖమ్మం జిల్లాలో పత్తి రైతులను అధికారులు, దళారులు కలిసి దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీపావళి నుంచి ఖమ్మం మార్కెట్ కు భారీగా పత్తి తీసుకొస్తున్నారు రైతులు. రోజుకు సగటున 20,000 బస్తాలు పత్తి తెస్తున్నారు. ప్రస్తుతం క్వింటా పత్తి ధర గరిష్టంగా 7,300 రూపాయలు ఉంది. అంతకుముందు గరిష్టంగా 6,850 రూపాయలు, కనిష్ట ధర 5,800 రూపాయలు ఉండగా కలెక్టర్ మార్కెట్ ను విజిట్ చేసిన తర్వాత రేటు పెంచారు అధికారులు. కానీ ఆ తర్వాత 2 రోజులకే మళ్లీ తక్కువ ధరకు పత్తి కొనడం స్టార్ట్ చేశారని విమర్శిస్తున్నారు రైతులు. నాణ్యత, తేమ శాతం వంటి సాకులు చూపి నిర్ణయించిన ధర కంటే 200 నుంచి 1000 రూపాయల వరకు ధర తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ఖమ్మం మార్కెట్లో పత్తి శాతాన్ని చూపించే యంత్రాలున్నా అధికారులు వాటిని వాడడం లేదంటున్నారు రైతులు. 16 మిషన్లున్నా ఏ ఒక్కరోజు వాటిని వాడలేదని చెప్తున్నారు. వ్యాపారుల చేతులే మిషన్లు అవుతున్నాయని, వ్యాపారులే పత్తిని పరిశీలించి రేట్ నిర్ణయిస్తున్నారని, దళారులు నోటికి వచ్చిన ధరను ఫైనల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ మధ్య మార్కెట్ను తనిఖీ చేసిన కలెక్టర్ తేమ శాతంలో అధికారుల తీరుపై సీరియస్ అయ్యారని చెప్పారు. తేమ శాతం కొలిచే యంత్రాలను వాడకపోవడం, ఒకవేళ వాడినప్పుడు తేమ శాతం తక్కువ చూపించినా మద్దతు ధర ఇవ్వకపోవడంపై కలెక్టర్ ఫైర్ అయ్యారని తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందంటున్నారు రైతులు. నిజానికి తేమ శాతం తక్కువ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. కానీ మార్కెట్లో సీసీఐ లేకపోవడంతో దళారులకు క్వింటాకు 6,700 రూపాయలకు పంట అమ్ముకొని నష్టపోతున్నామని చెబుతున్నారు. దీనికి తోడు పత్తి బస్తాలను మార్కెట్కు తరలించడానికి 2,000 నుంచి 3,000 రూపాయలు అదనంగా ఖర్చవుతుందని చెప్పారు. కలెక్టర్ తనిఖీల్లో వ్యాపారుల ఆగడాలు వెలుగు చూశాయని చెప్తున్నారు రైతులు. తేమ శాతం పేరుతో కొర్రీలు పెట్టి రైతుకు అన్యాయం చేసిన దళారికి కలెక్టర్ నోటీసులు ఇచ్చి అతని లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. ఈ ఘటనతో మిగతా వ్యాపారుల్లో గుబులు మొదలైందంటున్నారు రైతులు.